హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు వచ్చాను. సో దీని పేరు డ్రాఫ్ట్ పార్టీ. సో దీన్ని ఎందుకు స్పెషల్ ఎయిర్ డ్రాప్ అన్నాను, సో దీన్ని మనం గేమ్ ఆడుతూ ఏ విధంగా సంపాదించవచ్చు, సో ఇతర కొన్ని టిప్స్ ట్రిక్స్ కూడా నేను మొత్తం చెప్తాను. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. సో మీరు మొదటగా చేయాల్సింది మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది గైస్, ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీని గురించి ఏ అప్డేట్స్ వచ్చినా, ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్స్ ఏ వచ్చినా ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ మీకు ఫాస్ట్గా పోస్ట్ అయితే చేయగలుగుతాను. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్. ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రతి ఒక్క లింక్ అయితే మీకు ఉంచాను. సో ఇప్పుడు ఈ ఎయిర్ డ్రాప్ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. సో డ్రాఫ్ట్ పార్టీ ఎందుకు స్పెషల్ ప్రాజెక్ట్ అని, సో మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకసారి మీకు చెప్తాను. సో ఎందుకు ఖచ్చితంగా ట్రై చేయాలి అంటే, సో ఇక్కడ బైనాన్స్ ల్యాబ్ వాళ్ళు 7th సెషన్ అంటే బైనాన్స్ ల్యాబ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాంలో సో టాన్ గేమ్ స్టూడియో వాళ్ళు అయితే సెలెక్ట్ అయ్యారు 7th సెషన్లో. సో ఈ టాన్ గేమ్ స్టూడియో వాళ్ళ మొదటి ప్రాజెక్టే ఈ డ్రాఫ్ట్ పార్టీ గేమ్. సో ఖచ్చితంగా బైనాన్స్ వాళ్ళు చేయింది. అలాగే ఈ ప్రాజెక్ట్ చాలా రీసెంట్గా లాంచ్ అయింది. సో రీసెంట్గా లాంచ్ అయినప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీరు ఎక్కువ లెవెల్స్ పొంది సో మంచి ఇవైతే పొందగలుగుతారు. సో అలాగే నేను స్పెషల్ అని ఎందుకు అన్నానంటే నేను క్లియర్గా చెప్తాను. మీకు ఇక్కడ రోడ్ మ్యాప్ అయితే ఉంది వీళ్ళది. సో ఇది లైక్ యాజ్ క్యాటిజన్ మీరు ఆడుంటే మీకు ఐడియా ఉంటుంది సేమ్ అటువంటిది, బట్ వాటికంటే డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ బీటా టెస్ట్ అయిపోయింది. ఇంకా డైలీ రివార్డ్స్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు అనౌన్స్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ మైనింగ్ మెకానిక్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. సో మైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా మైనింగ్ అనేది ఇస్తారు, సో ఏ కాయిన్స్ ఇస్తారో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ మైనింగ్ అయిపోయినాక మీకు ఒక ఎన్ఎఫ్టీ అయితే రిసీవ్ అవుతుంది. సో ఎవరికైతే ఎన్ఎఫ్టీ ఉందో వాళ్ళకి ఎయిర్ డ్రాప్ వస్తుంది. గైస్ ఎయిర్ డ్రాప్ అంటే ఏం లేదు, వాళ్ళు ఫ్రీగా కాయిన్స్ ఇస్తారు. ఆ కాయిన్స్ మన ఇండియన్ కరెన్సీలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఎయిర్ డ్రాప్ అది కూడా బైనాన్స్ ల్యాబ్ వాళ్ళు ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయింది కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ట్రై చేయాలి. ఇప్పుడే ట్రై చేయాలి. ఇప్పుడు ట్రై చేస్తే మీరు ఒక 2 monthsలో చేయగలుగుతారు. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. క్యాటిజన్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ క్యాటిజన్ ఏంటంటే మనం ఆల్రెడీ అంటే మనం స్టార్ట్ చేసే ముందే చాలా వరకు అది ఎండ్ అయిపోయింది. అంటే 4 months స్టార్ట్ చేస్తాం, 5 months తర్వాత మనం స్టార్ట్ చేసాం. సో చాలా కష్టమైపోయింది లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే. సో దానికన్నా బెస్ట్ ప్రాజెక్ట్ అది కూడా రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి ట్రై చేస్తే మీరు అమౌంట్ ఏం స్పెండ్ చేయకుండానే హ్యాపీగా లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మీరు ఈ గేమ్లో మనం ఏ విధంగా లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి, సో వీళ్ళు ఏ విధంగా ఎన్ఎఫ్టీ ఇచ్చే ఛాన్స్ ఉంది, మొత్తం నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు గేమ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో గైస్ ఏం లేదు, ఈ కార్లు ఉన్నాయి కదా, మాకు లెవెల్స్ అనేది మీకు ఈ విధంగా బస్ సింబల్లో కనిపిస్తుంది. వీటిని క్లిక్ చేసి మీకు కార్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఏ లెవెల్ ఉంది, నేను ఆల్రెడీ కొన్ని ఆడాను కాబట్టి 5th లెవెల్కి వచ్చి మీకు 1st లెవెల్ 2nd లెవెల్ అలా ఉంటుంది. సో ఇప్పుడు సేమ్ కార్ 5 ఉంది, 5 కార్ని ఎత్తి 5 లెవెల్ మీద వేస్తే 6 అవుతుంది. సో అలాగే 5 మీద 5 వేస్తే 6 అవుతుంది. ఇప్పుడు 6 మీద 6 వేస్తే 7 అవుతుంది. ఇప్పుడు నా లెవెల్ అనేది 7కి ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే సో ఇలా సేమ్ లెవెల్ వేసే కొద్దీ మీకు ఏంటంటే వెళ్తూ ఉంటుంది. సో వన్స్ ఇవన్నీ అయిపోయాక ఏం చేయాలి అంటే, సో సేమ్ క్యాటిజన్ లాగే మీకు ఆల్రెడీ క్యాటిజన్ ఐడియా ఉంటే ఓకే, లేకపోతే మీకు క్లియర్గా ఒకదాని మీద ఒకటేసి మీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటి, సో ఒకసారి పైన చూడండి, లెవెల్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇక్కడ మీకు స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. స్పీడ్ పెరుగుతున్నప్పుడు మీకు పాయింట్స్ పైన ఉన్నాయి కదా, 134 మిలియన్ పాయింట్స్ అయితే వచ్చాయి నాకు. ఈ విధంగా పాయింట్స్ అయితే మీకు పెరుగుతూ ఉంటాయి. ఈ పాయింట్స్ వల్ల అప్పుడప్పుడు రీకనెక్ట్ అని వస్తుంది. ఏం ప్రాబ్లం స్టార్టింగే కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే రీకనెక్ట్ అనేది కొడుతూనండి. సో పైన ఈ పాయింట్స్ చూసారు కదా, ఈ పాయింట్స్ వల్ల యూజ్ ఏంటి, సో ఈ పాయింట్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఇక్కడ కార్ అనేది కొద్దిగా స్లోగా డిస్ప్లే అవుతుంటాయి. ఇప్పుడు మనం కార్ కొనాల్సి వస్తుంది. సో ఇక్కడ పక్క కింద గ్యారేజ్ అనే ఆప్షన్ ఉంది కదా గైస్, ఈ గ్యారేజ్లోకి వెళ్ళి సో ఇక్కడ మీకు కార్స్ అనేది సో ఈ ప్రైస్కి అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది ఒక 7th లెవెల్ నాకు కార్ కావాలి, లేకపోతే 8th లెవెల్ కార్ కావాలి. సో 1.2 మిలియన్ నాకు ఆల్రెడీ 130 మిలియన్. సో నేను క్లిక్ చేయగానే నాకు ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ రాగానే ఇక్కడ నాకు 7th లెవెల్ కార్ అనేది వచ్చేస్తుంది. సో లేకపోతే 8th లెవెల్ కార్. సో 8th లెవెల్ ఇంక్రీజ్ చేస్తాను. ఇప్పుడు 9th నాకు సేమ్ 2 కార్లు ఉన్నాయి. సో 9th ఇంక్రీజ్ చేసి నా లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సో ఈ విధంగా లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మీకు ఎయిర్ డ్రాప్ ఛాన్స్ అనేది పెరుగుతూ పోతుంది. వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే పైన డ్రాఫ్ట్ అనే పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ లెవెల్స్ బట్టి అంటే చివరిలో మీ లెవెల్స్ బట్టి డ్రాఫ్ట్ పాయింట్స్ అనేది మీకు వస్తాయి. సో ప్రస్తుతానికి కొన్ని పాయింట్స్ అయితే డ్రాఫ్ట్ ఇస్తున్నారు. సో ఈ డ్రాఫ్ట్ పాయింట్స్ని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు. సో నాకు తెలిసి ఇక్కడ పక్క కింద మైనింగ్ ఆప్షన్ ఉంది కదా, ఈ మైనింగ్ ఆప్షన్ ఇంకా రాలేదు. నెక్స్ట్ ప్రొవైడ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. సో ఈ మైనింగ్లో ఈ డ్రాఫ్ట్ పాయింట్స్ యూజ్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే డ్రాఫ్ట్ పాయింట్స్ ఎర్న్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఖచ్చితంగా మనం డ్రాఫ్ట్ పాయింట్స్ మీదే మనం దృష్టి పెట్టాలి. సో ప్రస్తుతానికైతే ఇవి ఇంక్రీజ్ కావు. మీ లెవెల్స్ బట్టి మీరు ఆడే కొద్దీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తే మన క్యాటిజన్ చూసారు కదా, లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాళ్ళు మనకి ఎయిర్ డ్రాప్ అనేది ఎక్కువ ఇస్తూ ఉన్నారు.
సో అదేవిధంగా ఖచ్చితంగా మనకి స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. చివరికి మంచి లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ లెవెల్స్ అన్నీ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా డ్రాఫ్ట్ పాయింట్స్ కూడా పెరుగుతాయి చివరిలో. సో ఇప్పుడు ఈ డ్రాఫ్ట్ పాయింట్స్ కొన్ని మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది చూసారు కదా, ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డ్రాఫ్ట్ పాయింట్స్ అంటే డైలీ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ఖచ్చితంగా డైలీ వచ్చి క్లెయిమ్ చేసుకునే, ఫస్ట్ రోజు అయిపోయింది, సెకండ్ రోజు క్లెయిమ్ చేసుకునే నాకు 9 డ్రాఫ్ట్ పాయింట్స్ అయితే వచ్చాయి. సో అలాగే కిందకు వస్తే బేసిక్ టాస్క్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీ టాన్ వ్యాలెట్ని కనెక్ట్ చేయండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను టాన్ వ్యాలెట్ చాలా ఇంపార్టెంట్. టెలిగ్రామ్ ప్రాజెక్ట్స్ అన్ని టాన్ వ్యాలెట్ అనేది మీకు ఉండాలి. సో లేకపోతే సింపుల్ వ్యాలెట్ క్లిక్ చేసి వ్యాలెట్ మీద నెక్స్ట్ అని కొట్టుకుంటే సరిపోతుంది. సో వన్స్ గో అంటే మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసి మీకు ఒక 100 డ్రాఫ్ట్ పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. అలాగే బూస్ట్ డ్రాఫ్ట్ అన్నారు. సో బూస్ట్ అనేది ఓన్లీ కేవలం టెలిగ్రామ్ యూజర్స్ మాత్రమే బూస్ట్ అంటే ప్రీమియం యూజర్స్ మాత్రమే బూస్ట్ ఇవ్వగలుగుతారు. బట్ ఎనీవే ఇది కొన్ని ఏదో చిన్న అంటే స్టార్టింగ్లో ఏదో ప్రాబ్లం ఉంది, జస్ట్ గో అని కొట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే జస్ట్ అంటే బూస్ట్ అనేది టెలిగ్రామ్ వల్లే వాళ్ళకి క్లియర్ చెప్పారు ప్రీమియం వాళ్ళు. సో అయినా నాకు క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చి నేను ఫాస్ట్గా వచ్చి క్లెయిమ్ చేసాను. మీరు సో అనేబుల్ టు చెక్ టాస్క్ స్టేటస్ అన్నాడు. ఓకే ఇటువంటి ఖచ్చితంగా అంటే క్లెయిమ్ అనే ఆప్షన్ ఇచ్చాడు కానీ మాకు అమౌంట్ అయితే రాలేదు. ప్రస్తుతానికి డ్రాఫ్ట్ 110 పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ సింపుల్ మిగతా ఏంటంటే జాయిన్ డ్రాఫ్ట్ ఛానల్ ఉంది, క్లిక్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. వచ్చినారా? సో ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే సో క్లెయిమ్ అనే ఆప్షన్ ఇంకొక 100 డ్రాఫ్ట్స్ అయితే వచ్చాయి. సో నెక్స్ట్ వీళ్ళు ట్విట్టర్ని ఫాలో అవ్వమన్నారు. సో మనం ట్విట్టర్ ఫాలో అయినా కాకపోయినా మనకు పాయింట్స్ అయితే వచ్చేస్తాయి. జస్ట్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బట్ టెలిగ్రామ్ సంబంధించింది ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చి కాబట్టి దాంట్లో రిమూవ్ అయిపోండి. ప్లస్ ఇవి చేసి క్లెయిమ్ చేసినాక రిమూవ్ అయిపోయినా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకు డ్రాఫ్ట్ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో డ్రాఫ్ట్ పాయింట్స్ ఇంక్రీజ్ అయితే మీకు ఏ డ్రాప్ ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అయినట్టే. సో ఇవన్నీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనకి బ్యాక్ వచ్చినాక సో ఇక్కడ ఈ కార్ లెవెల్స్ అనేది మనం ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మీకు పెద్ద మ్యాటర్ ఏం కాదు, డైలీ ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసినా సరిపోతుంది. ఇటువంటి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ క్రిప్టోకి పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక మంచి ఎయిర్ డ్రాప్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మెయిన్గా చెప్పాలంటే ఇది బైనాన్స్ ల్యాబ్ ఇంక్యుబేషన్ ప్రాజెక్ట్లో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా దీన్ని మనం ట్రై చేయాలి. అది ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇక్కడ మీకు పైన క్లెయిమ్ అనే ఒక గిఫ్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో గిఫ్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ గిఫ్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో డైలీ మీరు క్లెయిమ్ చేసుకునే ఇదైతే ఉంటుంది. మీరు ఇప్పుడు క్లిక్ చేస్తే 24 అవర్స్కి మళ్ళీ ఇది యాక్టివేట్ అవుతుంది. సో నేను క్లెయిమ్ అని కొట్టాను. సో 24 అవర్స్కి ఇంకా నెక్స్ట్ క్లెయిమ్ అయితే నాకు వస్తుంది. సో ఇలా మీరు డైలీ ఇలా గిఫ్ట్ రూపంలో కొన్ని డ్రాఫ్ట్స్ అయితే వస్తాయి. సో అలాగే ఎన్ రూపంలో కొన్ని డ్రాఫ్ట్స్ అయితే వస్తుంటాయి. వీళ్ళు టాస్క్ అనేది ఇంక్రీజ్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ వ్యాలెట్ కనెక్షన్ ఆప్షన్ ఇస్తున్నారు. చాలా ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మైనింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పార్టిసిపేట్ చేయాలి. అందుకే మన టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో వీడియో చేయాల్సి వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. బట్ ఎనీవే వీడియో అంటే చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. అందువల్ల మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క లింక్ అయితే మీకు ఉంటాయి. సో ఈ డ్రాఫ్ట్ పాయింట్స్ ఇంకా ఎలా ఇంక్రీజ్ చేసుకుంటే మీకు ఫ్రెండ్స్ని రిఫర్ చేస్తే సో 50 డ్రాఫ్ట్ పాయింట్స్ అనేది వస్తాయి. బట్ రిఫర్ అంటే 50 అనేది చాలా తక్కువే రిఫర్కి. బట్ ఎనీవే మీకు ఎవరన్నా ఇంకొక ఛానల్ ఉన్నా ఇంకెవరన్నా ఫ్రెండ్స్ ఉన్నా జస్ట్ ఊరికి రిఫర్ చేసుకుని డ్రాఫ్ట్ పాయింట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారు. రేపు మైనింగ్ రిలీజ్ చేసినప్పుడు ఈ డ్రాఫ్ట్ పాయింట్స్ అనేది మనకు యూస్ అవుతాయి. సో ఈ డ్రాఫ్ట్ పాయింట్స్ మైన్ చేసినప్పుడు మీకు ఒక ఎన్ఎఫ్టీ అయితే వస్తుంది. సో ఎన్ఎఫ్టీ ఉన్న వాళ్ళకి ఏ డ్రాప్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ అమౌంట్ నేను నెక్స్ట్ ఇంకా వీళ్ళు ప్రాజెక్ట్ అనేది మార్కెట్లో లాంచ్ చేయలేదు కాబట్టి సో వన్స్ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యాక ఈ పాయింట్స్ని మీరు ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవాలి, మన ఇండియన్ కరెన్సీ ఏ విధంగా మార్చుకోవాలనే వీడియో కూడా నేను తర్వాత చేస్తాను వన్స్ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యాక. సో చాలా సింపుల్గా ఈ గేమ్ ఆడడం మ్యాటర్ ఏం కాదు. సో సింపుల్ మీరు క్లిక్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా నాకు వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే నా పర్సనల్ టెలిగ్రామ్ ఐడి కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా పర్సనల్ టెలిగ్రామ్ అంటే నాతో చాట్ చేయాలనుకుంటే సో ఇక్కడ మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన ఒక సింబల్ ఉంది చూసారుగా, ఈ కార్ పక్కన సింబల్ మీద కొడితే మీరు కనెక్ట్ వ్యాలెట్ అనే వస్తుంది. సో మీకు ఆల్రెడీ ఎర్న్లోకి వెళ్ళి టాస్క్లో కనెక్ట్ వ్యాలెట్ కొడితే సరిపోతుంది. సో మీకు వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో ప్రతి ప్రాజెక్ట్ వ్యాలెట్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తేనే అంటే దాంట్లో వాళ్ళు అమౌంట్ అనేది అంటే వీళ్ళ సంబంధించిన ఎయిర్ డ్రాప్ అనేది అందులో వేస్తారు. అందువల్ల సో ఖచ్చితంగా వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ చాలామందికి టాన్ వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలి, అందులో ట్రాన్సాక్షన్ ఎలా చేయాలని చాలామందికి తెలియదు అంటున్నారు. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో అయితే దాని గురించే చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.